మా అపరాధస్తుల్ని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. ఈరోజు నిజంగా అడుగుతాను, ఎంతమంది ఈ ప్రార్థన ధైర్యంగా చెప్పగలుగుతారు? యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మా అపరాధస్తులను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. ఎందుకంటే ఈరోజు చాలామంది క్షమించరాని మనసు అపవాది ఇల్లు అండి. క్షమించరాని మనసు అపవాది నివాస స్థలం. నీలో ఎవరి మీద క్షమించరాని మనసు ఉందంటే అక్కడ కీడు, శాపం, నష్టం అన్నీ ఫాలో అవుతాయి. ఈరోజు ఎందుకు నా జీవితం ఇలా ఉందని అడుగుతాను కన్నా, దేవుని వాక్యం తగినట్టుగా నా హృదయం సరిగా ఉందా అని పరీక్షించుకోవడం మేలు. బైబిల్ చూసినప్పుడు గమనించగలుగుతాము, పాపానికి క్రయధనము రక్తము. పాపానికి జీతం ఏంటి? మరణము. ప్రతి పాపి చావాల్సిందే, కానీ నిత్య మరణం. ఆ మరణం వచ్చి ఈ లోకాన్ని విడిచిపోయే మరణం మాత్రం కాదు, రెండో మరణం అని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం చూడండి, వేధించబడే స్థలం. కానీ ఇక్కడ గమనిస్తే బైబిల్లో తెలియజేయబడుతుంది, పాపానికి జీతము మరణము, కానీ క్రయధనము రక్తము. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి తన రక్తాన్ని మన కొరకు చిందించి ప్రతి పాపికి విమోచన. ఇదే పాత నిబంధనలు చూసినప్పుడు 3 రకాల కేటగిరీస్ బలులు ఉంటాయి. ఒకటి బర్న్ట్ ఆఫరింగ్, దహన బలులు. రెండో రకం పాప బలులు, అంటే పాపానికి బలి అర్పిస్తాం. మూడోది ఏదైనా ఒక తప్పు చేసిన దానికి సరిదిద్దుకుంటానికి ట్రాస్పాస్ ఆఫరింగ్, సమాధాన పడటానికి బలులు. 3 బలులు ఒకే బలి కాదు. పాపం చేసిన వారు పాపానికి బలి ఇస్తాం వేరు, దహన బలులు ఇస్తాం వేరు. ఇంకా అదే సమయంలో దేవునితో సరిదిద్దుకుంటానికి, మనుషులతో సరవుతానికి, ఇంకొక అవకాశం కోరటానికి బలులు వేరు. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని నిజముగా క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాము అంటున్నాము, కానీ కడగబడినట్లుగా బ్రతుకుతున్నామా? నీతి అనే వస్త్రము మన పైన ధరింపజేయబడింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అనేక శాతం నేను అడిగినప్పుడు రక్షించబడి బాప్తీసం తీసుకున్నారు. మరొకసారి అడుగుతున్నానండి, రక్షించబడి బాప్తీసం తీసుకున్న వారు ఇక్కడ ఉంటే ఒకసారి చేతులు ఎత్తుతారంటే బాగా గంభీరంగా. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, రక్షించబడలేదు, నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు అన్న వారు ఉంటే ధైర్యంగా చేతులు ఎత్తుతారు పైకి. దయచేసి మీ కొరకు ప్రార్థన చేస్తాను అడుగుతున్నాను, మిమ్మల్ని విమర్శిస్తాను కాదు. చాలా తక్కువ శాతం, కానీ మీ జీవితంలో కూడా దేవుని కార్యం జరగాలని ప్రార్థిస్తాం.